ఫ్రెండ్స్, ఒక్కసారి ఊహించండి, రేపటి నుండి ఈ భూమిపై ఒక్క మనిషి కూడా అబద్ధం చెప్పకపోతే ఈ ప్రపంచం ఎలా ఉంటుందని. అవి చిన్న చిన్న అబద్ధాలైనా లేదా పెద్ద పెద్ద అబద్ధాలైనా సరే. అంటే ఉదాహరణకి, నేను బాగానే ఉన్నాను అని చెప్పడం, నిజానికి మనసులో బాధను కలిగి ఉండి కూడా. అలాగే ఎప్పటికప్పుడు మనం ఇతరులను మోసం చేస్తున్నప్పుడు మన మొహంలో కనిపించే నవ్వులు, సర్దుకుపోయే మాటలు, ఇలా ప్రతిదీ. అప్పుడు మాత్రమే ఈ ప్రపంచం మంచి దిశలో వెళ్తుందని మీరు అనుకుంటున్నారా? ఒక్కసారి ఊహించండి, నిజాయితీ ఈ లోకానికి ఒక చట్టంలో అయిపోతే ఎలా ఉంటుందని. అప్పుడు ఎవరూ కూడా నమ్మకం కోసం ప్రయత్నించాల్సిన అవసరం లేదు, అబద్ధాలకి చోటే లేదు. ప్రతి సంబంధం వంచన లేకుండా పారదర్శకంగా ఉంటుంది. ఇది ఒక ఆధ్యాత్మిక స్వర్గం లాంటిదే. కానీ నిజాల వెనుక దాగిన బాధను మనం ఎప్పుడైనా తెలుసుకున్నామా? ప్రతి మాట నిజమైతే మనిషి మనసు తట్టుకోగలదా? దీనిని కొంచెం లోతుగా చూడాలి. ఎందుకంటే ప్రతి ప్రకాశానికి ఒక నీడ ఉండేలా ప్రతి నిజానికి కూడా ఒక కొత్త సమస్య ఉంటుంది. ఫ్రెండ్స్, మనలో చాలా మంది అబద్ధం చెప్పడం తప్పు అని అంగీకరిస్తాం. నిజాయితీయే ఉత్తమ విధానమని చిన్నప్పటి నుంచి వింటూ పెరుగుతాం, మరియు అదే మన పిల్లలకు కూడా నేర్పిస్తాం. కానీ అసలు నిజం ఏంటంటే, అబద్ధం చెప్పడం మానవుడిగా సర్వే అవడంలో ఒక భాగం. ఇది చెడ్డ వ్యక్తులు చేసే పని కాదు, ఇది మన అందరం చేసే పని. మనం మాట్లాడడం నేర్చుకున్న క్షణం నుండి శిక్షను నివారించడానికి, ఇతరులను మంచిగా భావించేలా చేయడానికి, లేదా మనల్ని మనం రక్షించుకోవడానికి సత్యాన్ని వంచడం కూడా నేర్చుకుంటాం. ఒక పిల్లవాడు స్కూల్లో అల్లరి చేసి టీచర్ తో చేయలేదు అని అంటాడు. పెద్దవాళ్ళు వేరొకరి భావోద్వేగాలను కాపాడేందుకు అబద్ధం చెప్తారు. నాయకులు సామాజిక శాంతిని నిలుపుకునేందుకు లేదా ప్రజల్లో భయం రాకుండా చూడటానికి అబద్ధం చెబుతారు. ఒక రాజకీయ నాయకుడు మార్పు వస్తుందని అంటాడు, అది రాదని తెలిసినప్పటికీ. కానీ ఇప్పుడు ఇవేవి సాధ్యం కాని ప్రపంచాన్ని ఊహించుకోండి. ఫిల్టర్లు లేవు, నటించడం లేదు, నకిలీ పొగడ్తలు లేవు, ఎల్లప్పుడూ పచ్చిగా సవరించబడని నిజాయితీ మాత్రమే ఉంటుంది. ఇది చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుందా? కానీ దీన్ని లోతుగా ఆలోచించండి. భర్త తన భార్యతో నీవు తనకంటే తక్కువ ఆకర్షణీయంగా ఉన్నవని నేను భావిస్తున్నాను అని చెప్పినప్పుడు ఏం జరుగుతుంది? ఒక స్నేహితుడు నీతో తిరగడం నాకు బోర్ కొడుతుందని చెప్పినప్పుడు ఏం జరుగుతుంది? మీ బాస్ మీ సామర్థ్యంపై నాకు నిజంగా నమ్మకం లేదు అని చెప్పినప్పుడు ఏం జరుగుతుంది? సానుభూతిని నిజం కోతలు కోస్తుంది, అది మన మనసును గాయపరుస్తుంది, అది నమ్మకాన్ని నిర్మించడం కంటే ఎక్కువ నాశనం చేస్తుంది. ఎందుకంటే మనం మానవులం ఎల్లప్పుడూ పూర్తి సత్యానికి సిద్ధంగా లేము, ముఖ్యంగా అది మన గురించి అయినప్పుడు. మరియు ఇక్కడ ఇంకొక డార్క్ విషయం ఉంది. కొన్ని అబద్ధాలు సమాజాన్ని కలిపి ఉంచుతాయి. వాటిలో కొన్ని తేటతెల్లం అబద్ధాలు స్నేహాలను విచ్ఛిన్నం చేయకుండా ఉంచుతాయి. వ్యూహాత్మక అబద్ధాలు దేశాల మధ్య శాంతిని కాపాడతాయి. సంక్షోభ సమయాల్లో రక్షణాత్మక అబద్ధాలు అవి ప్రాణాలను కాపాడతాయి. అబద్ధాలు లేకుండా దౌత్యత ఉండదు, రెండవ అవకాశాలు ఉండవు, సామాజిక దయ ఉండదు. నిజం చెప్పడం వల్ల ప్రజలు ఎక్కువగా గాయపడవచ్చు, ఎందుకంటే నిజం ఎల్లప్పుడూ స్వస్థతను కలిగించదు, ఇది కొన్నిసార్లు క్రూరంగా ఉంటుంది. కాబట్టి అసలు సమస్య కేవలం అబద్ధం చెప్పకపోవడం కాదు, భావోద్వేగ భద్రత కోల్పోవడం, మర్యాద పతనం కావడం, మరియు మనలోని డార్క్ ఆలోచనలు మరియు అభద్రతా భావాలను పూర్తిగా బహిర్గతం చేయడం. అటువంటి ప్రపంచంలో నిజాయితీ ఇకపై ఒక సద్గుణం కాదు, అది ఒక ఆయుధం అవుతుంది, మరియు అక్కడే నిజమైన ప్రమాదం ఏర్పడుతుంది. అయితే ఫ్రెండ్స్, అబద్ధాలను పూర్తిగా తొలగించడం వల్ల మనకు శాంతియుత ప్రపంచం లభించదని మనకు తెలుసు. నిజానికి అది పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. కాబట్టి అసలు ప్రశ్న ఏంటంటే, ఎవరు అబద్ధం చెప్పకపోతే ఏం జరుగుతుందని కాదు, అవసరమైన బాధను కలిగించకుండా మనం మరింత నిజాయితీగా ఎలా ఉండగలమనేదే సరైన ప్రశ్న. ఇక్కడే విషయాలు ఆసక్తికరంగా మారతాయి. నిజాయితీగా ఉండడం అంటే క్రూరంగా ఉండడం కాదు, అది మీరు నమ్ముతున్నది నిజం కాబట్టి మీరు ఎవరి దగ్గరికైనా వెళ్లి మీరు ఈ రోజు చాలా చండాలంగా కనిపిస్తున్నారని చెప్పాల్సిన అవసరం లేదు. అది నిజమే, కానీ అది సానుభూతి లేని క్రూరత్వం. నిజమైన పరిష్కారం స్పృహతో కూడిన కరుణామయమైన నిజాయితీలో ఉంది. అది సత్యాన్ని మరియు వ్యక్తిని గౌరవించే ఒక రకమైన నిజాయితీ. అయితే ఫ్రెండ్స్, మీరు ఎవరితోనైనా నిజం మాట్లాడే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి. అందులో మొదటిది పాజ్ మరియు ట్రూత్. మీరు మాట్లాడే ముందు ఒకసారి ఆగండి, మిమ్మల్ని ఇలా ప్రశ్నించుకోండి, ఇది నిజమా, ఇది సహాయకరంగా ఉంటుందా, ఇది చెప్పడానికి ఇదే సరైన సమయమా అని. ఈ 3 సమాధానాలు అవును అయితే మీరు ముందుకు సాగండి, మాట్లాడండి, లేకపోతే దాని గురించి ఆలోచించకండి. రెండవది, సానుభూతితో కూడిన భాషను ఉపయోగించండి. అంటే మీరు ఎల్లప్పుడూ ఆలస్యంగా మరియు సోమరిగా ఉంటారని చెప్పే బదులు, మనం ఆలస్యంగా ప్రారంభించినప్పుడు నేను చాలా ఒత్తిడికి గురవుతాను, మనం టైంకి పని ప్రారంభించవచ్చా అని చెప్పండి. మీరు ఎప్పటికీ నిజాయితీగానే ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు ఒక వంతెన నిర్మించారు, దాన్ని కోల్చడం లేదు. అయితే ముందుగా మనం మనతో నిజాయితీగా ఉండాలి. మనం చేసే తప్పులను అంగీకరించాలి, మన లోపాలను మన సొంతం చేసుకోవాలి. మనం మన సొంత తప్పుల గురించి పారదర్శకంగా ఉన్నప్పుడు అది ఇతరులను కూడా అదే చేయడానికి ప్రేరేపిస్తుంది. ఇంకా భద్రతా సంస్కృతిని నిర్మించడం. మీ కుటుంబం, పని ప్రదేశంలో మరియు స్నేహాలలో నిజాయితీని ప్రోత్సహించండి. అబద్ధాన్ని శిక్షించడం ద్వారా కాదు, సత్యాన్ని ప్రతిఫలించడం ద్వారా. ప్రజలు నిజం మాట్లాడడానికి సురక్షితంగా భావిస్తున్నప్పుడు వారు సాధారణంగా అలా చేస్తారు. అయితే ఫ్రెండ్స్, సైలెన్స్ అనేది నిజం కంటే దయగలదని తెలుసుకోవాలి. కొన్నిసార్లు చెప్పడానికి ఉత్తమమైన విషయం ఏమిటంటే మనం ఏమీ చెప్పకుండా ఉండడమే. మన నిజాయితీ ఆ క్షణానికి సహాయం చేయకపోతే, లేదా నయం చేయకపోతే, లేదా మెరుగుపరచకపోతే బహుశా అదప్పుడు అవసరం లేకపోవచ్చు. దయతో కూడిన సైలెన్స్ కొన్నిసార్లు కఠినమైన నిజం కంటే శక్తివంతమైనది కావచ్చు. కాబట్టి ఎవరు అబద్ధం చెప్పలేని ప్రపంచం మనకు అవసరం లేదు. తెలివిగా, ధైర్యంగా మరియు దయతో ప్రజలు నిజం చెప్పడానికి ఎంచుకునే ప్రపంచమే మనకు అవసరం. చివరిగా ఈ వీడియోకి కన్క్లూజన్. ఫ్రెండ్స్, అబద్ధాలు లేని ప్రపంచం ఒక అందమైన కళలా అనిపించవచ్చు, కానీ దీన్ని దగ్గరగా పరిశీలిస్తే అది 2 వైపులా పదునుగా ఉండే కత్తిలా ఉంటుంది. కానీ దాని వెంట మనం కోల్పోయేది భద్రత, ఆత్మీయత, మనసు తలిచే నమ్మకం. ప్రేమ లేని నిజం ఒక ఆయుధం లాంటిది, కంట్రోల్ లేకుండా చెప్పే అబద్ధం విషం లాంటిది. కానీ ఈ రెండింటి మధ్య ఒక గొప్ప స్థానం ఉంది, అది మన నిజాన్ని ఎంచుకునే స్థానం. అది ప్రేమతో, దయతో
జాగ్రత్తగా. నిజం చెప్పడం అంటే ప్రతి విషయాన్ని అశ్రద్ధగా చెప్పేయడం కాదు. అది ఎంతో ముఖ్యమైన విషయాన్ని ఎదుటివారిని గాయపరచకుండా, మనసు మార్చకుండా అవగాహనతో చెప్పడం. చివరికి నిజం మనల్ని విముక్తులను చేస్తుంది, కానీ ఆ నిజాన్ని జాగ్రత్తగా ప్రేమగా వాడగలిగినప్పుడు మాత్రమే.